మనల్ని ప్రేమించి ఈ సంవత్సరము అర్ధ సంవత్సరం గతించిపోయింది. అయినా మనం ఏం ఈ సంవత్సరము అర్ధ సంవత్సరం గతించి వెళ్ళిపోయింది. 6 మాసాల్లో మనం ఏం చేయగలిగాం? దేవుని పట్ల మనం ఏం చేయగలిగాం? ఎలా ఉండగలిగాం? కొంచెం మనల్ని మనం పరీక్షించుకోవడానికి ప్రభు ఇచ్చిన గొప్ప భాగ్యం ఇది. సో మంచిది బిడ్డలారా, 6 మాసాలు వెళ్ళిపోయాయి. 7వ మాసం ఈరోజు తారీఖు ఎంత? 5వ తారీఖు 7వ నెల వచ్చేసింది. కానీ కాలం అక్కడే ఉంది. కారణం ఎందుకు? ఇర్మియా ప్రవక్త దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాడు. బిడ్లారా, ఇక్కడ మనం చూస్తే ఎందుకు కాలము తన స్థానాన్ని తప్పుతుంది? ఏంటి కారణం? కాలము తన స్థానాన్ని తప్పడానికి గల కారణం ఏంటి? కొంచెం సౌండ్ పెట్టండి. వాక్యం మనకి ఇక్కడే చెప్తుంది. ఎందుకు అంటే మీ దోషములు, చెప్పాలి, మీ దోషములు వాటి క్రమమును తప్పించాయి. ఎవరి దోషములు? చెప్పండి, ఎవరి? మాట్లాడరేంటి? చెప్పండి, ఎవరివి? మన దోషాలే, మన అతిక్రమాలే, మన అవిధేయతలే. మన అవిధేయతలు, మన దోషము, మన పాప శాపములు ఏం చేస్తున్నాయంట? చెప్పండి. జూన్ నెల వచ్చేసరికి మే నెల నుంచే వర్షాలు స్టార్ట్ అవ్వాలి. మే నెలలో ఏదో కొంచెం అరకొరైంది. జూన్ నెలలో కూడా లేవు. జూలై నెల కూడా 5వ తారీఖు వచ్చేసింది. అయినా వర్షాలు లేవు. చెరువులు ఖాళీ, ఏర్లన్నీ ఖాళీ, సాగర జలాశయాలు కూడా నింపబడలేదు. కారణం ఎవరిని బట్టి? ఎవరిని బట్టండి? ఎవరికి అర్థం కావట్లేదు. వర్షాలు రావట్లేదు. యెషయా ప్రవక్త అంటాడు 9వ అధ్యాయములో, వేదన పొందిన పట్టణం మీద మబ్బు ఏమదంట? నిలవదు. వేదన పొందిన ప్రతి పట్టణం వేదన పొందుతుంది. మనుషుల యొక్క అతిక్రమాన్ని బట్టి, మానవుని యొక్క దోషాన్ని బట్టి, మానవుని యొక్క పాపమును బట్టి, శాపమును బట్టి, అతిక్రమాన్ని బట్టి, అవిధేయతను బట్టి మేఘాలు తొలగిపోతున్నాయి. అరే నిలబడవే, మేఘాలు వస్తున్నాయి, ఉండలేదు. కారణం మానవుని యొక్క, చెప్పాలి, అవిధేయత, అతిక్రమము, దోషము, పాపం. కాలము ప్రకారము కురవలసింది. వాక్యం ఏం చెప్తుంది? తొలకరి వర్షమును కడవరి వర్షమును దాని కాలమందు కురుస్తుంది. మనిషి యొక్క పాపము, మనిషి యొక్క అతిక్రమం, మనిషి యొక్క దోషము, మనిషి యొక్క జీవితం అంట కాలాన్ని ఏం చేస్తున్నాయి? చెప్పండి. కాలము యొక్క క్రమాన్నే తప్పిస్తున్నాయి. ఎంత పవర్ అండి! మనిషి యొక్క పాపానికి, మనిషి యొక్క దోషానికి, మనిషి యొక్క అవిధేయతకు ఎంత పవర్ ఉంది! ప్రకృతి కాలాన్నే ఏం చేస్తుంది? మార్చేస్తుంది. బిడ్డలారా, అతిక్రమాలు వర్షాన్ని దూరం చేస్తున్నాయి. కానీ ప్రార్థన వలన వర్షం కురవాలి. దేవుని స్తోత్రం. కానీ లేదే. ఇప్పుడు ప్రార్థన కంటే పవర్ దేనికి ఉంది?
మాట్లాడరే. అతిక్రమానికి ఉంది, పాపానికి ఉంది, దోషానికి ఉంది, అవిధేయతకు ఉంది. అంటే వీటి పవర్ ఎక్కువైపోయింది. అందుకే వేదన పొందిన పట్టణం మీద మబ్బు నిలవట్లేదు. కానీ ఇర్మియా ప్రవక్తతో దేవుడు అంటున్నమాట, ఇర్మియా దాని కాలమందు తొలకరి వర్షము కురవపోవడానికి గల కారణం ఏంటో తెలుసా? ఇర్మియా, మానవుని యొక్క దోషము దాని క్రమాన్ని తప్పిస్తుంది. ఎవరికి అర్థం కావట్లేదండి ఇది, ఎవరికి అర్థం కావట్లేదు. ఎజ్రా ప్రవక్త ప్రార్థన చేస్తూ అంటాడు 9వ అధ్యాయం 6వ వచనంలో, ఎజ్రా గ్రంథము 9వ అధ్యాయం 6వ వచనం, ఎజ్రా గ్రంథము 9వ అధ్యాయం 6వ వచనం చదవాల. నా దేవా నా దేవా నా దేవా, నా ముఖము నీ వైపు ఎత్తుకొనుటకు సిగ్గుపడి కిన్నుడనై. అంటే ఏంటి అర్థం అమ్మా? కిన్నుడంటే చిన్నవాడు, సిగ్గుపడుతూ ముఖం ఆయన వైపు ఎత్తుకోవడానికి కూడా ఏమి లేదంట, ధైర్యం లేదు, సిగ్గుపడుతున్నాడు, కిన్నుడైపోతున్నాడు. అంటే దేవుని వైపు చూడలేకపోతున్నాడు మనిషి. దొంగతనం చేసినాడు ధైర్యంగా తండ్రి మొఖం ఇంకా చూడగలడా? చూడలేడు. ఎందుకని? ఆడి మొహం ఎటు తిరుగుద్ది చెప్పండి? ఆడు తల ఉంచుకుంటాడా, తలపైకి ఎత్తుకుంటాడా? తలెత్తుకొని మాట్లాడతాడా? మాట్లాడటం. ఎజ్రా ఏడుస్తున్నాడండి. తర్వాత ఏమన్నాడు? మా దోషములు మా తలకు పైగా హెచ్చి ఉన్నవి, మా అపరాధములు ఆకాశమంతా ఎత్తుగా ఉన్నాయి. అయ్యా నీ వైపు చూడటానికే సిగ్గుపడుతున్నామయ్యా. అయ్యా నీ వైపు చూడటానికి సిగ్గుపడుతున్నాం. అడగటానికి ముఖం చెల్లట్లేదు, ప్రార్థించడానికి ముఖం చెల్లట్లేదు. ఎందుకో తెలుసా? మా అపరాధములు, దోషములు మా తలపై నుండి. దావీదు అంటాడు, మా దోషములు, మా పాపములు మా తలపై నుండి పొర్లిపోతున్నాయి అంట. ఎంత భయంకరం అండి! మనిషి తెలియట్లేదు మనిషికి. నువ్వు మాట్లాడే మాటల్లో ఉన్న దోషం, నీ జీవితంలో ఉన్న దోషం, నీ అతిక్రమం ఏది? దావీదు అంటాడు, మా అతిక్రమములు మాకు తెలిసే ఉన్నాయి, నా పాపం ఎల్లప్పుడూ నా ఎదుట కనపడుతుంది. అయ్యా నా దేవుని బిడ్డలారా, ఎజ్రా ఏడుస్తున్నాడు దేవుని సన్నిధిలో. కాలం ఎందుకు జరిగిపోతుంది? కాలం ఎందుకు తన స్థానం తప్పుతుంది? తొలకరి వర్షాలు కురవకుండా ఎందుకు ఆగుతుంది? దేవుడే తన హస్తాన్ని చెప్పండి అడ్డుగా పెట్టాడు. దమ్మున్నవాడు ఎవడైనా సరే కురిపించమనండి, కేకలేయమనండి, అరవమనండి, గొంతులేయమనండి, ఏదన్నా చేయమనండి. బాలాకు రాజులాగా ఎన్ని బలిపీఠాలు కట్టినా, ఎన్ని బలిపీఠాలు కట్టి ఎన్నిటిని బలిచ్చినా చుక్క పడలేదే. కారణం చెప్పాలి, మీ దోషములు వాటి క్రమమును తప్పించి. మనిషి దోషం ఎంత భయంకరమందో తెలుసా? మనిషి అపవిత్రత ఎంత భయంకరమందో తెలుసా? మనిషి పాపం ఎంత ఘోరమైందో తెలుసా? నా దేవుని బిడ్డలారా, అది ఆకాశమంతా ఎత్తు.
అందుకే నోవాహు కాలములో మానవుని పాపం ఎక్కడికి వెళ్ళిందంట? ఆకాశాన్ని అంటిందంట. అందుకే దేవుడు జలప్రళయముతో ఆ కాలములో ఉన్న వారందరినీ తుడిచివేశాడు. ఎంతకాలం సహిస్తాడండి దేవుడు? ఎంతకాలం సహిస్తాడు? నీ ఇంటిలో స్తుతించే వాళ్ళు ఒక్కళ్ళు ఇద్దరు, ఏడ్చే వాళ్ళు ఒక్కళ్ళు ఇద్దరు, కేకలేసే వాళ్ళు ఒక్కళ్ళు ఇద్దరు, నీ ఇంటిలో కన్నీరు గార్చి మొరపెట్టే వాళ్ళు ఒక్కళ్ళు ఇద్దరు ఉంటే, మిగిలిన వాళ్ళు హాయిగా తాగి తిరిగి ఇష్టానుసారంగా బ్రతుకుతుంటే, వీళ్ళిద్దరి యొక్క విశ్వాసం, వీళ్ళిద్దరి యొక్క పాపము ప్రార్థన కంటే మీ పాపమే అధికమైంది. పోరాడి ప్రార్థన చేసే బిడ్డలు ఇద్దరుంటే, అతిక్రమములు బ్రతికే వాళ్ళు, దోషములు బ్రతికే వాళ్ళు, పాపములు బ్రతికే వాళ్ళు ఎక్కువ మంది. ఏది జరుగుతుంది? ఈ ప్రార్థన ఎక్కడికి వెళ్తుంది? బిడ్డలారా, ఈ దోషము అధికమైంది కనుక మీరిద్దరి పాపమేమీ ప్రార్థన ఏమీ చేయలేకపోతుంది. వీళ్ళిద్దరు ప్రార్థన మేఘాలు ఆపలేకపోతుంది. కాలము జరిగి వెళ్ళిపోతుంది. ఏంటి పరిస్థితి అని ఎవరన్నా ఉపవాసం ఉండి మందిరానికి వచ్చి ఏడ్చే వాళ్ళు ఉన్నారా? ఇక్కడ కన్నీరు గార్చి ప్రార్థన చేసే బిడ్డలు, అరే నా చేతులు ఇప్పుడు ఊడిపడవాలి, ఈ నెల వచ్చేసరికి దగ్గర ఊడుపులు అయిపోవాలి. ఏంటి పరిస్థితి? ఎందుకు నా చేతులు కాలమును బట్టి సీజన్ బట్టి చేతులు చేయాల్సిన పని ఇప్పుడు చేయట్లేదే? నా చేతులు ఊడిపడవడానికి ఏముంది? ఇప్పుడు నారు లేదు, నీరు లేదు. నారు లేదు, నీరు లేదు. ఏం చేస్తున్నావు నువ్వు? ఖాళీ దొరికితే పచ్చీసులాడే గుంపు కొంతమంది, ఖాళీ దొరికితే రకరకాల ఆటలాడే వాళ్ళు కొంతమంది, ఖాళీ దొరికితే రకరకాల పరిస్థితుల్లో కూర్చొని వాళ్ళు. ఎందుకంటే క్రైస్తవ కుటుంబంలో పుట్టి నేనే దేవుని కుమార్తెను, దేవుని కుమారుని అని చెప్పుకోవడానికి తప్ప నీ వల్ల ఏంటి ప్రయోజనం? దేవునికి నువ్వేం చేయగలుగుతున్నావు? దేవునికి ఒక గంట దేవుని మందిరానికి వచ్చి ప్రార్థించగలిగిన బిడ్డలు ఉన్నారా? ఆకాశం వెంక చూడ తిట్టేవాళ్ళు, దూషించేవాళ్ళు ఉందా బైబిల్లో? ఆకాశం వైపు చూసి దూషించేవాళ్ళు ఉన్నారు, కానీ ప్రార్థించేవాడు లేడు. దూషించడమే నీకు చేత అవుతుంది, అతిక్రమమే నీకు చేత అవుతుంది, శోధన నీకు చేతనవుతుంది, కానీ బిడ్డలారా ప్రార్థన చేయటం నీ వల్ల కావట్లేదు. కానీ వాక్యం చెప్తున్న సత్యం ఏంటో తెలుసా? మీ దోషములు వాటి క్రమమును తప్పించాయి. అంతేనండి. జూన్ మాసం వస్తే వర్షాలు విపరీతం కురవాలి. జూన్ మాసంలో విపరీతమైన వర్షాలు కురవాలి. మే మధ్యలోంచి స్టార్ట్ అవ్వాలి. ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు కురవాలి. ఈ పాటికే చెప్పండి, చెరువులన్నీ ఎక్కడికక్కడ ఫుల్ అయిపోయి నదులు ప్రవహిస్తూ, గోదావరి కృష్ణ అన్ని కూడా ప్రవహిస్తూ వెళ్ళిపోతా ఉండాల్సిన ఈ కాలానికి ఎండిపోయి ఉన్నాయి. గోదావరి, కృష్ణ, తుంగభద్ర, యమున నదులన్నీ ఎండిపోయి ఉన్నాయి. జలాశయాలను కూడా ఖాళీ అయిపోతున్నాయి. కారణం ప్రార్థించే వాళ్ళలో లోపం. ఎవరిని బట్టి దేవుని బిడ్డలారా, అన్ని జనులు అడుగుతున్నారు, ఎవరిని బట్టి కీడొచ్చిందయ్యా ఈ వాడికి, ఎవరిని బట్టి కీడొచ్చింది వాడికి అన్నాడు. గుండెలు పగలగొట్టుకుంటుంటే అయ్యగారు ఏం చెప్తున్నాడు చెప్పండి? ఏం చెప్తున్నాడు? నిద్రపోతు. ఈ రోజున ఎంతమంది అండి అన్ని జనులు వాళ్ళ పని వాళ్ళు చేస్తున్నారు. వాళ్ళ దేవుళ్ళకి పెట్టుకుంటున్నారు, కొలిచేవాళ్ళు కొలుతున్నారు, వాయించేవాడు ఆయుతున్నారు, నరికేవాడు నరుకుతున్నాడు. అయినా చెప్పండి, అయినా ఏమీ లేదే. కానీ బిడ్డలారా, దేవుని సన్నిధిలో దేవుని పిల్లలు, ఆయన పిల్లలు మోకరించి చేతులెత్తి కన్నీరు కార్చి దేవా అని అడిగితే ఆయన ఆకాశపు తూములను విప్పుతాడు. సభలు కూడా ప్రభుని మేపరచండి. ఆయన ఆకాశపు తూములను విప్పుతాడు నీ కొరకు, నా కొరకు.
లోకం కొరకు, నీ రాష్ట్రం కొరకు, మన దేశం కొరకు ఆయన ఆకాశపు తుమ్ములను విప్పుతాడు. ఆకాశపు తుమ్ములు విప్పబడటానికి మనమే కారకులం అవ్వాలి. స్తోత్రం చెప్పండి. మనమే కారకులం అవ్వాలి. ఆకాశపు తుమ్ములు విప్పునైనా అని ప్రార్థన చేస్తే విప్పుతాడు. ఎప్పుడైనా తుమ్ములు తెరుస్తాడు దేవుడు. సముద్ర కెరటాలు పైకి ఎత్తుతాడు ఆయన. లెగమంటే లెగుస్తాయి సముద్ర కెరటాలు పైకి. వర్షము కురవమంటే కురుస్తుంది, తుఫాను పుట్టమంటే పుడుతుంది. ఆగమంటే ఆగమని చెప్పిన దేవుడు లెగమంటే లెగదది లెగుస్తుంది. అవునండి, నీకు నాకు ఇచ్చాడండి అధికారం. కానీ ఎందుకు దాని స్థానం అది తప్పుతుందంటే, నువ్వు ప్రార్థించక, నువ్వు స్తుతించక, నువ్వు దేవుణ్ణి అడక్క, ఆయన పాదాలు తట్టుకుని బ్రతిమలాడక, మొరపెట్టక. బిడ్డలారా, దేవుడు తన కాలాన్ని మరలా కురిపించాలి వర్షాలంటే దానికి మూలమెవరు? మనమే. స్తోత్రం చెప్పండి. మనమే. ప్రార్థన చేయండి, ప్రార్థన చేయండి. ఏమైనా సరే ఈ వారములు దేవుని కార్యాలు మనం చూడాలి. నమ్మితే స్తోత్రం చెప్పండి, దగ్గరగా చెప్పాలి. హల్లెలూయా. ఈ వారములో కావాలి వర్షాలు. ప్రార్థించండి అంతే. ఎందుకో తెలుసా? నా దేవుడు మాట ఇచ్చి నెరవేర్చేవాడు. ఎజ్రా ఏడుస్తున్నాడండి, అయ్యా మా దోషములు మా తలకు పైగా వెళ్ళిపోతున్నాయి, ఆకాశం అంత ఎత్తు కనపడుతున్నాయి అంట పాపశాపములు. బిడ్డలారా, విశ్వాసముతో దేవుని సన్నిధులు ప్రార్థన చేద్దాం. విశ్వాసముతో దేవుణ్ణి అడుగుదాం, ఆయన పాదాలు పట్టుకుందాం. ఎందుకో తెలుసా? ఆయన పాదాలు పట్టుకుంటే ఆయన కనికరించి, ఆయన ప్రేమించి, దయదలిసి, కృప చూపించి ఆయన ఆకాశము తూములను విప్పుతాడు. అవును, ఆకాశంలో ఏమున్నాయంట? ఏమున్నాయండి చెప్పండి. ఆకాశములారా, పరమాకాశములారా, ఆకాశము పైనున్న జలములారా యెహోవాను స్తుతించండి అన్నాడు. ఎవరు? దావీదు. ఈ పిచ్చోళ్ళు అంటే నాసా వాళ్ళు కానీ మన ఏ దేశం వాళ్ళు అయినా ఇప్పటికి 91, 92 కాడ నుంచి ఉపగ్రహాలు పంపించి పైకి ఎక్కడికి చంద్రమండలంలోకి, ఆ చంద్రమండలంలోకి పంపించి ఉపగ్రహాలు తిప్పుతూ ఇదిగో ఇక్కడ చెమ్మ ఉంది, ఇదిగో ఇక్కడ జాడాలు ఉన్నాయి, ఇదిగో ఇటు నీళ్ళు దారి కనపడుతుంది, ఇదిగో ఈ రాయగొట్ట చెమ్మ ఉందనా, ఆ మట్టి మిస్కా చెమ్మ ఉందనా. 1992 కాడ నుంచి 2026 వరకు వాళ్ళు మాట్లాడుతూనే ఉన్నారు. వాళ్ళకి వర్షపు జల యొక్క దారి ఎక్కడో కనపడ. కొన్ని కోట్లు హెచ్చించారండి, కొన్ని కోట్ల రూపాయలు హెచ్చించి ఎత్తుకుతున్నారు పాపం. వాళ్ళకి ఎక్కడా జాడాలు కనపడలేదండి. వర్షం ఉన్న చోట ఆడికేం తెలుసు? ఉపగ్రహానికి తెలుసా? ఆయన దాచి ఉంచాడు. ఎక్కడ? ఆకాశమును, దాని పైనున్న ఆకాశము, దానిలో దాచి ఉంచాడు. దేవుని స్తోత్రం. ఆయన కొట్లలో దాచి ఉంచాడు. అవునండి, ఆయన అక్కడ బిగించాడు, వర్షాన్ని అక్కడ బిగించాడు ఆయన. ఈ 92 సంవత్సరాల కాలం నుంచి అంటున్నారు. దావీదు మహారాజు అయితే ఇప్పుడు ఇంచుమించు 5000 సంవత్సరాలకు ముందే కీర్తన రాస్తూ దావీదు అంటాడు, ఆకాశమా, మహాకాశమా, ఆకాశము పైనున్న జలములారా యెహోవాను స్తుతించండి. ఆయన ఆజ్ఞయ్యగా అవి పుచ్చున్నారు. ఈ పిచ్చోడికి ఏం తెలుసు? ఇది చదివితే మాట్లాడేటండి. వాక్యం చదివితే ఆకాశంలో ఏమున్నాయో తెలుస్తాయి. వాక్యం చదివే వారికి ఆకాశంలో వర్షం ఉందన్న సంగతి తెలుస్తుంది. ఈ చంద్రమండలంలో ఎక్కడెక్కడ తిరిగేవాడికి ఏం తెలుస్తుందండి? వాళ్ళు ఇప్పుడు కాదు,
భూమి ఉన్నంత కాలం, ఆకాశం ఉన్నంత కాలం, సృష్టి ఉన్నంత కాలం, మానవుడు ఉన్నంత కాలం వాడు పరిశోధన చేసినా సుక్క నీళ్లు కనుగొనలేడు. కారణం ఏంటో తెలుసా? ఆయన ఉంచింది ఒక చోటు, వీళ్ళు ఎతికేది ఒక చోటు. ఆ దేవుని బిడ్డలారా, రావాలక్కడి నుంచి వర్షం. నోవాహు కాలములో దేవుడు చేసిన పనేంటో తెలుసా? ఆయన ఆకాశపు తూములను, ఉందా బైబిల్లో? ఆకాశపు తూములను విప్పాడు. ఆకాశంలో వర్షం ఉందండి, నీరుంది, పైన దాచి ఉంచాడు దేవుడు. సముద్రమైన మాట వింటుంది, ఆకాశమైన మాట వింటుంది, భూమి అయిన మాట వింటుంది. నా దేవుని బిడ్డలారా, ఈ భూమిలో నుండి జలధారలు పైకి వస్తాయి ఆయన మాట చలవిస్తే. ఆయన చలవిస్తే ఆకాశం వర్షం కురుస్తుంది, సముద్రం నుంచి నీరు ఇస్తుంది. ఇవన్నీ తెలియదు చాలా మందికి. వర్షం లేదంటే ఎక్కడి నుంచి వస్తుంది? వర్షం ఇచ్చి ఆయన అడగాలి. స్తోత్రం చెప్పండి. దేవా అయ్యా, చెరువులు ఎండిపోయినాయి నాయన, నదులు అనుసంధాలు ఎండిపోతున్నాయి ప్రభువా, పశు పక్షాదులు ఇబ్బంది పడుతున్నాయి, నీరు లేదు నాయన, తగిన కాలం అందు భూమి మీదకి వర్షాన్ని పంపిస్తానన్నావు, తొలకరి వర్షాలు, కడవరి వర్షాలు దాని కాలమున ఇస్తానని చెప్పావు, ఎందుకు ప్రభువా అని అడిగితే అప్పుడు ఆయన చెప్తాడు. ఎవరైనా దమ్మన్నోళ్ళు మోకరించి తొలకరి వర్షాన్ని ఎందుకు పంపించలేదు ప్రభువా అని నువ్వు అడిగితే అప్పుడు చెప్తాడు ఆయన. ఏమని? మీ దోషములు దాని స్థానాన్ని తప్పించు. అందరూ మంచిగానే ఉంటారు, అందరూ బాగానే ఉంటూ కనపడుతున్నారు, కానీ మానవుని యొక్క దోషము వాటి స్థానాన్ని తప్పిస్తుంది. వర్షం రావాలంటే, ప్రభు కార్యం చేయాలంటే ఏం చేయాలి? ఇర్మియా అంటున్నాడు, రండి. ఏమన్నాడు? పై వచనంలో ఏమన్నాడు? రండి, మన దేవుడైన యెహోవా యందు భయభక్తులు కలిగి ఉందుము. ఆయనే తొలకరి వర్షమును, కడవరి వర్షమును దాని కాలమందు కురిపించేవాడు. స్తోత్రం చెప్పండి. రండి, ఆయన సన్నిధికి రండి. మన దేవుని యందు భయభక్తులు కలిగి ఆయన పాదాల దగ్గరకు వచ్చి వణుకుతూ, గడగడ వణుకుతూ, జమ్ము వలె తల వంచుకొని వణుకుతూ భయభక్తులు కలిగి ఆయన పాదాల మీద పడి ప్రార్థన చేద్దాం. ఆయనే తొలకరి వర్షాలు, కడవరి వర్షాలు కురిపించేది ఆయనే. ఇంకెవరైనా ఉన్నారా? తొలకరి వర్షాలు, కడవరి వర్షాలు కురిపించగలిగిన వారు ఎవరైనా ఉన్నారా? ఎవరున్నారు? భూమి ఆకాశాలను, సృష్టిని శాసించగలిగిన వాడు ఆయన. సృష్టిని, ప్రకృతిని శాసించగలిగిన వాడు ఆయన. ఆయన మాట వింటుంది సృష్టి, ప్రకృతి. కానీ నువ్వు వచ్చి ఆయన పాదాల మీద పడి మన దోషాలు మనం ఒప్పుకొని, మన అతిక్రమాలు మనం ఒప్పుకొని, క్షమాపణ కోరుకొని ఆయన పాదాల మీద పడి ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తే, ఆయన తొలకరి వర్షాన్ని, కడవరి వర్షాన్ని దాని కాలమందు, స్తోత్రం చెప్పాలి, హల్లెలూయా, ఆయన కురిపిస్తాడు. ఎవరండి మందిరానికి వచ్చి ప్రార్థన చేద్దాం? బుధవారం రాత్రి ప్రార్థనకు వచ్చి ప్రార్థన చేద్దాం, శనివారం రాత్రి మందిరానికి వచ్చి ప్రార్థన చేద్దాం, విశ్వాసంతో ప్రార్థన చేద్దామని ఎంతమందికి ఉందండి భయము? ఎంతమంది భయపడుతున్నారండి దేవునికి? ఎంతమంది భయపడి వణుకుతున్నారు దేవునికి? ఎంతమంది లోబడుతున్నారు దేవునికి? భయం లేదు, భక్తి లేదు. తింటాం, ఆయన ఆ టీవీల ముందు కూర్చుంటాం, ఆ సీరియల్ సినిమాలు చూడటం, సెల్ ఫోన్లు చూసుకుంటాం,
సెల్ ఫోన్లో మునుగోడు, సెల్ ఫోన్లో మునగటం. ఈ ప్రార్థన లేదు, భక్తి లేదు, విశ్వాసం లేదు, ఏమీ లేదు. భయం ఉంటేగా, దేవుని భయం ఉంటే, దేవుని యొక్క విశ్వాసం ఉంటే, ఆ రక్తంలో కడగబడిన బిడ్డ అయితే తండ్రి అంటే భయం ఉంటుందండి. తండ్రి అంటే భయపడే వాళ్ళు ఎవరు అనుకున్నారు? ప్రార్థనకి వెళ్ళాలి, దేవుని సన్నిధిలో ప్రార్థన చేయాలి, నా స్థితిగతులు చెప్పుకోవాలి, నా బ్రతుకు చెప్పుకోవాలి, నన్ను నేను సరి చేసుకోవాలి, నా కుటుంబాన్ని పెట్టుకోవాలి ప్రభు దగ్గర. నా దేవుడు ఆశ్చర్య కార్యాలు చేసేవాడు. అనేక ఒక ఎకరం పొలం ఉంది, 2 ఎకరాల పొలం ఉంది, ఇంత నారు పోయలేదు, ఇంతవరకు నారు పోయలేదు, దుక్కుదం లేదు. ఏంటయ్యా ఏంటయ్యా ఈ కాలం, ఏంటయ్యా ఈ పరిస్థితులు, ఏంటయ్యా అని మందిరానికి వచ్చి మందిరంలో పడి ప్రార్థన చేసి కన్నీరు కార్చి ఏడవలసిన బిడ్డలో నడి బజారులో కూర్చుని లోతు భార్యలాగా. చెప్పండి, ఎవరు భార్యలాగా చెప్పండి. పరిశుద్ధాత్మ దేవుడు వస్తే లోతున్నాడు. లోతు ఎక్కడున్నాడు? సొదొమ గౌని యొక్క లోతున్నాడు. కానీ లోతు భార్య ఉంది, ఎక్కడ పోయిందో? ఎక్కడికమ్మా పనికెళ్ళిందా? ఇల్లు దగ్గర లేదు, గుడారంలో లేదు. భర్త గౌని దగ్గర కూర్చున్నాడు ముచ్చట్లాడుకుంటా. ఈమె గారు ఎడకపోయిందో? ఎడకెళ్ళిందంటారు ఏమ్మా? ఎడకెళ్ళిందంటారు లోతు భార్య? అంకు మాలంనే తుంకు మాలంనే నడుచుతున్నారు. మాకు తెలవదయ్యా, మీకు తెలవదు. ఎక్కడికి పోయింది లోతు భార్య? అట్లాగనే మన జీవితాలు అలా ఉన్నాయి. ఇట్లరా, ఏదైనా సరే పరిస్థితి బాగోకపోతే, ఏదైనా సమస్య వస్తే అసలు కాలమే ఎందుకు ఇలా వెనకబడిందని ఎవరన్నా కన్నీరు కార్చగలుగుతున్నారా? కన్నీరు కార్చగలిగిన బాధ్యత ఎవరికన్నా ఉందా? వ్యవసాయంలో ఉన్న బిడ్డలేగా, మరి వ్యవసాయం ఉన్నవాడే, ఎద్దు వ్యవసాయం ఉన్నవాడే, వాహనాలు వ్యవసాయం ఉన్నవాళ్ళే, కాస్త పోతూ పండించుకునేవాడే. ఆ మగవాళ్ళు అంటే దాన్ని ఎట్టో కూడా తిరుగుతున్నారు, వాళ్ళ బాధలు పడుతున్నారు. కానీ మీరు విశ్వాసులు కూడా పిశాచులై తిరుగుతున్నారు. పిశాచులాగా కాలము తన స్థానము తప్పడానికి కారణం అవిధేయత. చెప్పనేంటది? అవిధేయత. విధేయత లేని వాళ్ళు, భక్తి లేని వాళ్ళు, భయం లేని వాళ్ళు దేవుని మందిరానికి రాకుండా అలాగ బ్రతుకుతా ఉంటే దేవుడే తగిన కాలమందు వర్షం ఇవ్వాల్సిన వాడు తన స్థానాన్ని తప్పిస్తాడు. ఇప్పుడేం చేయాలి? ఇప్పుడేం చేయాలండి? జూలై మాసం వచ్చేసింది, వాళ్ళ 5వ తారీఖు. లాస్ట్ ఇయర్ టైం కల్లా ఉడుపులు చెప్పండి, మా చెరువు కింద ఉడుపులు అయిపోయి ఎక్కడికెక్కడ ఉడుపు అయిపోయి పొరుగురులు వెళ్తున్నారు. మీరు ఆటోలు వేసుకుని ఊర్లో పనులు ముగించుకుని పొరుగురులు వెళ్తున్నారు ఈ టైంలో. కానీ ఈ సంవత్సరం ఎక్కడా లేదే. కనీసం ఏంటి అని వేతన ఎవరికి లేదే? వ్యవసాయం ఎలాగ పండుద్ది? పంటలు ఎలాగ పండుతాయి? ఏంటి పరిస్థితి? ఈ కాలం ఎందుకు వెనకబడిపోయింది? కాలం ఇలాగ అవటానికి కారణం ఏంటి?
సాక్ష్యం? హలో, నువ్వు చేసే అతిక్రమం, నువ్వు చేసే దోషం, నువ్వు చేసే పాపం, నువ్వు చేసే రహస్యమైన జీవితము ఎవరో చెప్పాల్సల్లా, నువ్వు చేసేదే దేవునికి సాక్షి. ఎవరికి తెలియట్లేదు ఇది. నన్ను ఎవరో చూడలేదు, నన్ను ఎవరో పట్టించుకోలేదు, నా సంగతి ఎవరికి తెలియదని మనం అనుకుంటాం. పిల్లి కానీ మూతి పెట్టి పాలు తాగేటప్పుడు అనుకుంటుందంట, నా మూతి ఎవరు చూడలేదని. కానీ కొండం పెట్టి అనుకుంటున్నావేమో ఎవరికి తెలియదని. కానీ తెలుసుకునే ఆయన ఒక ఆయన ఉన్నాడు. నువ్వు చేసే పని, నువ్వు చేసే పాపమే, నువ్వు చేసే అతిక్రమమే, నీ చేతులతో ఏది చేసినా ఆ దేవుని దగ్గరికి వెళ్ళి సాక్షి. ఎవరు చెప్పవసరం లేదండి, ఎవరు చెప్పవసరం లేదు. నా దేవుని బిడ్డలారా, ఒక మాట చెప్పి నేను ముగిస్తాను. ఇశ్రాయేలీలు 12 మందులు, ఇశ్రాయేల్ అన్నదమ్ములు 12 మందులు, 12 మందులు. తండ్రి ఉపపత్ని మనసు మీదకి ఎక్కింది ఎవడు చెప్పండి? రూబేను. రూబేను జ్యేష్ఠుడేనా? కుటుంబానికి పెద్దోడేనా? విలువ కావాల్సిన వాడేనా? విలువ తేవాల్సిన వాడేనా? బిడ్డలారా, కుటుంబానికి పెద్దోడయ్యి, పెద్ద దిక్కయ్యి ఉండి, నలుగురు చెప్పవలసిన వాడయ్యి ఉండి, తండ్రి యొక్క ఉపపత్ని మనసు మీదకెళ్ళి మైలుపరిస్తే ఎవరికి తెలియదు అనుకుని కాముగా ఉంటే, బిడ్డలారా, ఆశీర్వాదాలు వచ్చే సమయానికి వీడి పాపము, వీడు చేసిన పాపము వీడి పిల్లల మీదకి, గోత్రం మీదకి రావాల్సిన ఆశీర్వాదాలు యోసేపు పిల్లల మీదకి వెళ్ళాయా? చెప్పండి. రూబేను చేసిన అతిక్రమము, ఇశ్రాయేలు 12 మందిలో మొట్టమొదటి కొడుకు చేసిన పాపము, వాడు పొందుకోవాల్సిన ఆశీర్వాదము, జ్యేష్ఠత్వము, హక్కులు, ఆశీర్వాదాలు అన్ని కూడా వాడు చేసిన దుర్మార్గానికి యోసేపు పిల్లల మీదకి వెళ్ళిందండి. యోసేపు పిల్లల మీద. ఎట్లారా యోసేపు ఎన్నేవాడు చెప్పండి? యోసేపు 11వ బెన్యామీను 12వ. 11వ పిల్లల మీదకి వెళ్ళినాయండి ఆశీర్వాదాలు. రూబేను పొందాల్సిన ఆశీర్వాదాలు, రూబేను పిల్లలు పొందాల్సిన దీవెనలు, జ్యేష్ఠత్వాలు, హక్కులు, ఆశీర్వాదాలు అన్నీ కూడా ఎవరి పిల్లల మీదకి వచ్చింది? యోసేపు పిల్లలు ఎవరు? మనష్షే, ఎఫ్రాయిము. అట్లాగా ఏదో మనం అనుకుంటాం. మన జీవితంలో మనం చేసే ప్రతిదీ మన తల మీదకి రావాల్సిన ఆశీర్వాదాలు మనం పోగొట్టుకుంటే మన పాపము మన పిల్లల మీద కూడా రాకుండా అట్లని చెప్పండి.
బ్రతుకుతున్నాం. బిడ్డలారా, మనకి ఎవరున్నారు? దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. కాపరి లక్షణాలు కలిగిన మంద, కాపరి చేతి కింద ఉన్న మంద, కాపరి యొక్క దృష్టిలో ఉన్న మంద క్రమంగా 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 బ్రతుకుతాయి. నువ్వు క్రమంగా బ్రతికిన రోజున కాలాలను తారుమారు. నీవు క్రమంగా జీవించిన రోజున, క్రమంగా ప్రార్థించిన రోజున, క్రమంగా మందిరానికి వచ్చిన రోజున, క్రమంగా దేవుని కొరకు జీవించిన కాలమంతా కూడా అక్కడ కాలాన్ని, దాని స్థానాన్ని తప్పనివ్వడు. నువ్వు ఊహించిన దానికంటే ముందుగానే వర్షాలు కురిపిస్తాడు. ఎందుకో తెలుసా? ఆయన ఆజ్ఞ ఇవ్వగలిగిన, ఇంత జరుగుతున్నా, ఇన్ని బాధలు వచ్చినా, ఇంతగా ఉన్నా, వ్యవసాయం కలిగి కూడా ప్రార్థనకు దూరం అయిపోయి భయభక్తులు లేకుండా బ్రతుకుతున్నారంటే ఎవరు చెప్తారండి? ఇంకా ఎవరి కోసం? ఎంతో వ్యవసాయాలు వాళ్ళు బాధపడుతున్నారండి. ఎంతో కొంత భూమి ఉండి, ఎంతో కొంత ఉద్యోగం ఉండి, ఏదో ఒక వ్యాపారం ఉండి, ఏదో ఒక చేతుల పని ఉండి, కష్టాలు ఎంతకుండి శుభ్రంగా బ్రతుకుతున్నామే. కనీసం దాని కొరకు నిత్యము ప్రార్థన చేయాలి. నువ్వు ప్రార్థన చేయలేదు, నువ్వు ప్రభుని అడగలేదు, నువ్వు మొరపెట్టలేదు. అందుకు నీ దోషములు దాని స్థానాన్ని చెప్పాలి. దాని స్థానాన్ని ఇప్పుడు స్థానం తప్పి వెళ్ళిపోయి పక్క రాష్ట్రాల్లో భయంకరం కురుతున్నాయి అండి. వరదలు కనపడుతున్నాయి, మీకు చూస్తున్నారు టీవీలో. పక్క రాష్ట్రాల్లో కుమరించి వరదలు కార్లు కొట్టుకుపోతున్నాయి. కారణం ఏంటి? నీ అతిక్రమం, నీ దోషము, నీ పాపము దానిని వెళ్ళిపోయింది. పాపం రూబేలు చేసిన పాపం, రూబేలు చేసిన అతిక్రమం, రూబేలు మీదకి రావాల్సిన ఆశీర్వాదాలు ఏమైపోయింది చెప్పండి? వెళ్ళిపోయి 11వ వాడైన యోసేపు పిల్లల మీదకి వచ్చి ఎక్కడ రూబేను, ఎక్కడ యోసేపు పిల్లలండి? బిడ్డలారా, ఊహించనటువంటి ఆశీర్వాదాలు యోసేపు, మనష్షే, ఎఫ్రాయిముల మీదకి వచ్చాయి. ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్న ప్రతి మాట మన హృదయంలో భద్రపరుచుకొని, భయభక్తులు కలిగి ఆయన పాదాలు పట్టుకుని ప్రార్థన చేద్దాం. కనికరము కలిగిన దేవుడు, కృప కలిగిన దేవుడు మరలా వెళ్ళిపోయిన దాన్ని వెనక్కి వస్తుందా రాదా? చెప్పండి, వస్తుందా రాదా? గట్టిగా చెప్పండి, వస్తుందని. మరలా దేవుడు కాలాన్ని కురిపిస్తాడా లేదా? నమ్మితే చేతులెత్తి స్తోత్రం చెప్పండి. విశ్వాసం లేదా? హల్లెలూయా. అతి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ దయచేసి ముందుకు నడిపించును గాక. ఆమేన్.